శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో 6వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 31వ శ్లోకం ఏమిటి అంటే, సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానో అపి సా యోగి మయీ వర్తతే. రెండోసారి, సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానో అపి స యోగి మయీ వర్తతే. దేవుడు ఎక్కడున్నాడు, భగవంతుడిని చూడటం ఎలాగనే విషయాలు మనం కిందటి శ్లోకంలో తెలుసుకున్నాం. ఇందుగలడందులేడిన సందేహంబు వరదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెదికినా చూసినా అందందే కలడు దానవాగ్రణ ఏమిటే. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనే సందేహాన్ని విడిచిపెడితే భగవంతుడి కోసం వెతకాలి. దాని మార్గం ధ్యాన మార్గం. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు, చక్రీ సర్వోపగతండు, దేవుడు అన్ని చోట్ల సర్వకాల సర్వావస్థలందు అన్నీ కూడా అంతటా కూడా వ్యాపించున్నాడు. కాకపోతే మనకు ఉండవలసిన లక్షణం, మనకన్నా పెద్దలు గురువులు శాస్త్రాలు చెప్పింది వినడం మనకు లేనటువంటి లక్షణం. మనకు లేనటువంటి లక్షణం ఏంటి, ప్రతివాడికి ఏమిటంటే నాకు అంతా తెలుసు అనుకుంటాడు, కానీ నిజానికి మనకేమీ తెలియదు అన్న విషయం మనకి తెలియదు. అదే అజ్ఞానం. వినదగునెవ్వరు చెప్పిన అనే మాట అందుకే వచ్చింది. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని గ్రహించాలి. పాలలో వెన్నలాగా, కర్రలో నిప్పులాగా, నువ్వుల్లో నూనెలాగా భగవంతుడు అదృశ్య రూపంలో ఉంటాడు. కాబట్టి దానిని మదిస్తే కనిపిస్తాడు. ఎన్ని ఆభరణాలున్నా అందులో ఉండే మూల పదార్థం బంగారం. రకరకాల కుండలు ఉన్నప్పటికీ కూడా అందులో ఉండే మూల పదార్థం మట్టి. అలాగే అన్ని జీవరాశుల్లో ఉండేవాడు పరమాత్మ ఒకడే. ఆ పరమాత్మ అందరిలోనే ఉన్నాడు. కాబట్టి సమస్త జీవరాశులు పరమాత్మ స్వరూపాలే అని భావించుకుంటూ ఎవరికి దేనికి అపకారం చేయకుండా, ద్వేషించకుండా, ఇతర మానవుల పట్ల, జీవరాశుల పట్ల దయా కరుణ కలిగి ఉండడం, అన్ని జీవరాశుల పట్ల ఏకత్వ బుద్ధి కలిగి ఉంటే పరమాత్మ మనకి కనిపిస్తాడు. దానిని ఏకాత్మ బుద్ధి అని అంటారు. సర్వదా వర్తమానోపి అని అన్నారు ఇక్కడ. అంటే వర్తమాన కాలంలో ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా అని అర్థం చెప్పుకోవాలి. ఈ బ్రహ్మచర్యాన్ని కానీ, గృహస్థాన్ని కానీ, వానప్రస్థాన్ని కానీ, సన్యాసం కానీ, ఏ ఆశ్రమంలో ఉన్న మనసు మాత్రం పరమాత్మ పట్ల లగ్నం అయ్యి ఉండాలి. అంతేగాని ఏ విధంగా ప్రవర్తించినా, మన ఇష్టం వచ్చినటువంటి పనులు చేసినా అది విపరీత అర్థమైనటువంటికి తావు తీయకూడదు, అవకాశం ఇవ్వకూడదు. అంటే నేను జ్ఞానిని కదా అని నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు కదా అని అనుకోకూడదు. అలా ప్రవర్తిస్తే అంత ఎత్తు శిఖరం నుంచి కిందకి పాతాళ లోకంలో పడిపోతారు. అది మనం తెలుసుకోవాల్సింది. 32వ శ్లోకం, ఆత్మౌ పమ్యేన సర్వత్ర సమం పశ్యతియో అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. రెండవసారి, ఆత్మ చూడండి, ఆత్మ సంయేన సర్వత్ర సమం పశ్యతియో అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఇక్కడ ప్రస్తుత ప్రపంచంలో ప్రతివాడు ఎదుటివాడిని మోసగించడమే. ఎదుటివాడి ధనాన్ని కానీ, సంపదని కానీ లాక్కోవడానికి ప్రయత్నాలు అరులు చేస్తూ ఉంటారు. మనతో తీయగానే మాట్లాడుతుంటారు, మన వెనకాతల గోతులు తీయడానికి సిద్ధంగానే ఉంటారు. ఇతరుల ఆస్తులను కొల్లగొట్టేవాడే కానీ తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు, గుడులకు వెళ్తాడు, మెడ నిండా రుద్రాక్షమాలు ధరిస్తారు, నేను దైవభక్తిని నాను చాటుకుంటూ ఉంటాడు, దేవుడికి బంగారు కిరీటాలు చేయిస్తూ ఉంటాడు. స్వార్థం కరడు కట్టినటువంటి వాడు పైకి భక్తుడిగా కేవలం నటిస్తూ ఉంటాడు. ప్రజల ధనాన్ని నిరంతరం అపహరిస్తూ దేవుడికి వజ్రాల కిరీటాలు, బంగారపు తొడుగులు చేయించేవారు నిజానికి అవి చేయించడం లేదు ఈ కాలంలో. కానీ తమను తాము మోసం చేసుకుంటున్నట్టే ఇక్కడ. ఇటువంటి వాళ్ళని ఏమిటంటారంటే దైవద్రోహి, రాజద్రోహి. అంటే దైవభక్తుడు అని అనుకుంటాం, కానీ దైవద్రోహి. దైవాన్ని మోసం చేస్తున్నాడు, చిట్ట చివరికి తమను తానే మోసపోతుంటాడు. ఇవన్నీ మీద రికార్డ్ అవుతూ ఉంటాయి. 33వ శ్లోకం, యో అయం యోగస్త్వయా
ప్రోక్తస్త్వామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాస్థితం స్థిరాం. రెండోసారి, యో అయం యోగస్త్వయా ప్రోక్తస్యామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాస్థితం స్థిరాం. 34వ శ్లోకం, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే నాయోరివ సుదుష్కరం. కృష్ణ, ఇప్పటిదాకా నాకు ఎన్నో చెప్పావు, అందరినీ సమానంగా చూడాలన్నావు, మనసును నిగ్రహించుకోవాలంటున్నావు, నేను విన్నాను. దీని సారం అంతా ప్రతివాడు మనసుని అదుపులో పెట్టుకోవాలి అని అర్థమవుతోంది. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది. వారి మనోనిగ్రహం ఎలా కలుగుతుంది? అంతెందుకు, నా మనస్సు కూడా నిరంతరం చలిస్తూనే ఉంటుంది. దానివల్ల నువ్వు చెప్పినటువంటి ఈ సమానత్వం, అందరినీ సమానంగా చూడటం, అందరిలో నిన్ను చూడటం, నీలో అందరినీ చూడటం అనే యోగం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాను. నాకు అది నా వల్ల కాదు. నీకు తెలియనిది ఏముంటుంది? ఈ మనసు మహాచంచలమైనది, చాలా ప్రమాదకరమైనది, చాలా బలమైనది, దృఢమైనది. ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టం. గాలిని పట్టుకుని బంధించడం ఎంత కష్టమో, మనసును ఒక చోట బంధించడం కూడా అంతే కష్టం. అది మళ్ళా మొదటికి వచ్చేసాడు అర్జునుడు. ఇది ఒకందుకు మంచిదే. ఏదో అర్థమైందన్నట్టు ముఖం పెట్టి ఏది అర్థం కాకుండా ఉండే కంటే, నాయనా నువ్వు చెప్పింది నాకు ఏమీ అర్థం కావటం లేదని నిజాన్ని ఒప్పించుకున్నాడు ఇక్కడ అర్జునుడు. ఇప్పటిదాకా నోరు విప్పనటువంటి అర్జునుడు మనసును నిగ్రహించమని మాటిమాటికి శ్రీకృష్ణుడు చెబుతూ ఉంటే ఉండబట్టలేక ఆపాడు. మొట్టమొదటగా ఈ మాట అన్నాడు కృష్ణుడు, ఇతరుల సంగతి దేవుడెరుగు, నా మనస్సే చాలా చంచలంగా ఉంది, అది నా మాట కూడా వినడం లేదాయా, ఇంకా ధ్యానయోగం సమత్వం నాకెలా కలుగుతుందని అన్నాడు. అప్పుడు అంటే అర్జునుడికి ఏకాగ్రతమైనటువంటి మనస్సు లేదు, నిశ్చయాత్మకమైన బుద్ధి లేదు, అందరి పట్ల సమదృష్టి లేదు. అందుకే నిర్మోహమాటంగా నిరాఘాటంగా చెప్పేశాడు కృష్ణుడు ఎదుట. కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, పైగా ప్రమాదకరమైనది, ఎంతో క్షోభధ్వాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నలు వినటువంటి మనందరికీ బదులు ఇక్కడ ఏమిటి చేశాడంటే అర్జునుడు అడిగేశాడు శ్రీకృష్ణుని. అసలు మనసుని ఎందుకు చంచలంగా ఉంటుందని విచారిస్తే, మనసులో ఈ జన్మ వాసనలే కాకుండా గత జన్మల వాసనలు, సంస్కారాలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. వాటి ప్రభావం ఈ జన్మలో మనసు మీద పడుతుంది. వాటికి అనుగుణంగా మనసు నిరంతరం దేన్నో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలజడిగా, ఆందోళనగా, సందేహంగా, చంచలంగా, అస్థిరంగా ఉంటుంది. అటువంటి మనసును నిగ్రహించడం పట్టాన సాధ్యం కాదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు విపరీతంగా చలిస్తూ ఉంటుంది. ఇంద్రియాలు కదలకుండా ఉన్నా మనస్సు మాత్రం అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 35వ శ్లోకం, సంశయం మహాబాహు మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. రెండోసారి, అసంశయం మహాబాహు మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నాయనా అర్జున, చంచలమైనటువంటి మనస్సును గ్రహించడం చాలా కష్టమే, అందులో ఏమాత్రం సందేహం లేదు, ఇది వాస్తవం. కానీ సాధన చేత, వైరాగ్యం చేత మనసును నిగ్రహించే అవకాశం ఉన్నది. అసంశయం అనే పదంతో ఈ శ్లోకం మొదలుపెట్టారు వ్యాసుల వారు. ఎదుటివారు చెప్పింది సరే అయినది ఒప్పుకుంటా, అసలు విషయాన్ని విపులంగా చెప్పడం గురువు తాలూకా నైపుణ్యం. అందుకే అర్జున, నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదంటూ అర్జునుడు చెప్పిన విషయాన్ని శ్రీకృష్ణుడు ఆమోదిస్తూ, అంగీకరిస్తూ, అర్జునుడికి తన మీద తనకి విశ్వాసం పెరిగింది, అమ్మయ్యా నేను చెప్పింది అని శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. సందేహం లేదయ్యా, నువ్వు చెప్పింది 100% నిజమే. నువ్వు చెప్పినట్టు చంచలమైనటువంటి మనసును నిగ్రహించడం చాలా కష్టం. ఇది నీ ఒక్కటి సమస్య కాదు, ఇది లోకంలో ఉన్న అందరి మానవుల సమస్య. ఎవరికైనా ఒక విద్యార్థికి సందేహం గురించి అడిగితే తెలివైన ఉపాధ్యాయుడు అతని సందేహాన్ని సరైనది అని చెబితే ఆ విద్యార్థి సంతోషిస్తాడు. తర్వాత ఆ సందేహం తీరే ఉపాయాన్ని మెల్లగా బోధిస్తాడు. ఇది ఉత్తమమైన గురువుతాల లక్షణం. అలా కాకుండా విద్యార్థి నువ్వు బుర్రలేని విధవా, ఇంతసేపు చెప్పింది నీకు అర్థం కాలేదా, నీకు ఎంత చెప్పినా అర్థం కాదురా, నోరు మూసుకుని కూర్చో అంటే విద్యార్థి కొంచెం చిన్నబుచ్చుకుంటాడు. అప్పటిదాకా నేర్చుకున్నది కూడా మర్చిపోతాడు. ఇది ఉత్తమ ఉపాధ్యాయుడి తాలూకా లక్షణం కాదు. అందుచేత శ్రీకృష్ణుడు మొట్టమొదట నువ్వు చెప్పింది కరెక్ట్, అందులో ఎటువంటి సందేహం లేదు.
ఇది నీ ఒక్కడి సమస్య కాదు, లోకంలో అందరి సమస్య. కాబట్టి దీన్ని మనస్సును కట్టడి చేయడం కష్టం. దీనికి ఏమిటి చేయాలి? వైరాగ్యం అంటే విరాగం, అంటే ప్రాపంచిక విషయాల పట్ల. రాగం అంటే కోరిక, ఆసక్తి, అనురక్తి, వాటి పట్ల మోహం, అవి లేకుండా ఉంటే ఇది విరాగం పుడుతుంది. రాగం లేకపోతే విరాగం వస్తుంది. ఇది మనకు ఉదాహరణకి ఏదో కొత్త సినిమాలు రావడమో, లేకపోతే టీవీల్లో సీరియల్లో చూసుకునేవి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం, దాని గురించి కాకుండా, అప్రసిద్ధ సంభాషణ కాకుండా భగవన్నామస్మరణాన్ని నాలుకేందు నడయాడడం అలవాటు చేసుకోవాలి. ఆత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతి వస్యాత్మన తు యతత శక్యో అవాప్తముపాయతః. ఎవడి మనసైతే నిరంతరం ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతూ ఉంటుందో, తన ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఉంటుందో, అనవసర విషయాలలో తలదూరుస్తూ ఉంటుందో, అటువంటి వాడి మనస్సు ఎప్పటికీ నిగ్రహించబడదు. ఏ ప్రయత్నం చేయనటువంటి సోమరి ఏ పని సక్రమంగా చేయలేడు. ఇది మన వల్ల కాదులే అని చేతిలో ముడుచుకుని కూర్చోవడమే అతనికి చేతనైన పని. ఈ ప్రయత్నం కూడా ఉపాయంతో చేయాలి. అందుకే ఉపాయత అని చెప్పాడు. ఉపాయం లేని వాడిని ఊరు వెళ్ళగొట్టమని సామెత. కాబట్టి ఏ పని చేయడానికైనా ఉపాయం, కౌశలం, అంటే వీటికి ఏమిటి అంటే కొన్ని నైపుణ్యాలు, నేర్పు ముఖ్యం. మనస్సును నిగ్రహించుకోవడానికి కూడా నేర్పు అనేది ముఖ్యం అని పరమాత్మ తెలియజేశారు ఇక్కడ. 37వ శ్లోకం. అయతి శ్రద్ధయో సేతో యోగా చలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతి కృష్ణ గచ్చతి. అయతి శ్రద్ధయోపేతు యోగా చలితమానస అప్రాప్య యోగ సంసిద్ధం కా గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు వేసినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ ఉంటే అంతలోనే మళ్ళా అర్జునుడికి కొన్ని సందేహాలు కలిగాయి. వెంటనే శ్రీకృష్ణుడు వాక్ ప్రవాహాన్ని ఆపాడు. ఆగవయ్యా, కాస్త నువ్వు చెప్పింది బాగానే ఉంది. వైరాగ్యం, అభ్యాసం, నేర్పు, ఉపాయంతో మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు అన్నావు. బాగానే ఉంది. చాలామందికి నువ్వు చెప్పినట్టు చేయాలనే కోరిక, శ్రద్ధ ఉంటాయి అనుకుందాం. ఆ కోరికతో, శ్రద్ధతో కొంతకాలం యోగం అభ్యాసం చేస్తాడు. కానీ ఏదో కారణం వల్ల మనసుకు ఎక్కువ కాలం నిగ్రహించలేక యోగం నుండి పతనం అవ్వక తప్పదు. ఈ జన్మలో వాడికి యోగసిద్ధి లభించదు. మరి వీడి సంగతి ఎలాగా? మనసును నిగ్రహించకుండానే మరణించిన వాడి సంగతి ఏమిటి? పరలోక ఏ లోకాలకు వెళతాడో వివరంగా చెప్పు అన్నాడు. యోగం చేయాలనే శ్రద్ధాభక్తి, కోరిక ఉంటే చాలదు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కూడా ఉండాలి. దానికే ఈ సాధనంతా. కాకపోతే అర్జునుడి సందేహం ఏమిటంటే, మనోనిగ్రహం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం మాత్రమే. మన నిగ్రహం పాటించి ఏదో కారణం చేత విచలితుడైతే అంతా పడిపోయినట్లే. వాడి గతి ఏమిటి? అలా కాకుండా యోగం చేస్తూ మధ్యలో ఏ కారణం చేతనైనా వాడు మరణిస్తే వాడి గతి ఏమిటి? అప్పటిదాకా వాడు చేసిన సాధన అంతా వృధా అవుతుందా? లేకపోతే అలా ఏ జన్మలో చేసిన సాధన ఆ జన్మకే పరిమితం అవుతుందా? ఇంకో సాధన చేయడం ఎందుకు? ఆ పరిపూర్ణత్వం సిద్ధించడానికి ఒక జన్మకాలం చాలదు కదా అని ప్రశ్నల వర్షం కురిపించాడు అర్జునుడు. అయితే అప్పుడు చెప్తున్నారు 38వ శ్లోకం చూడండి. కచ్చిన్నో భయ విభ్రష్టచ్చిన్న బ్రవిమ నశ్యతి. కచ్చిన్నో చూడండి, ఇక్కడ మనకి కచ్చిన్నో భయ విభ్రష్టచ్చిన్న బ్రవీమ నశ్యతి అప్రతిష్టో మహాబాగు విమూఢో బ్రాహ్మణ పది. చూడండి, కచ్చిన్నో భయ విభ్రష్టిచ్చిన్న భ్రమీవ నశ్యతి అప్రతిష్టో మహాబాహు విమూఢో బ్రాహ్మణ పది. 39వ శ్లోకం. ఏతం మే సంయమం కృష్ణ చేత్తుమర్హస్య శేషత తదన్య సంశయాస్యాస్య చేత్తానా హ్యు సద్యతే. రెండోసారి. ఏతం మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషత త్వదన్య సంశయస్యాస్య చేత్తానా హ్యు సదస్యతే. ఇక్కడ మనకేమిటి అంటే, నా సందేహాలు పూర్తిగా తీర్చడానికి నువ్వే సమర్థుడవయ్యా. ఎందుకంటే అర్జునుడితో ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాడు.
కొంచెం అక్కడ చెప్పాడు. ఏమిటని చెప్తున్నాడు? నాయనా, ఇక్కడ నాకు జరుగుతున్నది ఏమిటి జరుగుతున్నది ఇక్కడ? ఏతత్ మే సంశయం కృష్ణ చేత్తుం అర్హసి అశేషతః త్వదన్యః సంశయస్య అస్య చేత్తా నహి ఉపసజ్యతే హ్యుపసజ్యతే. అంటే నాయన, మనకి అప్రయత్నంగా సంసారిక జీవితంలోకి నిలకడలేని కారణంగా జీవితంలోకి రాక తప్పదు. అటువంటి వాడికి ధ్యానయోగం కుదరదు. అనవసరంగా ఈ యోగం అవలంబించడం వలన ప్రాపంచిక సుఖాలు అనుభవించకుండా జీవితం వృధా చేసుకుంటున్నాను అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఇటు ప్రాపంచిక సుఖాలు అనుభవించకుండా, విషయవాంఛలను తీర్చుకోకుండా, ధ్యానయోగంలో సిద్ధి పొందకుండా, దేనికి కొరగాకుండా ఉభయభ్రష్టత్వం పొందుతారు. రెంటికి చెడ్డ రేవడిలాగా తయారవుతుంటారు. వారికైతే ఏమిటి? వారు ఏ లోకాలకి లభిస్తాయి? అర్జునుడు రెండో ప్రశ్న అడిగాడు. 3వ శ్లోకంలో, నా సందేహాలు తీర్చడానికి నువ్వే సమర్థుడు, నువ్వు తప్ప ఈ సందేహం మరెవరు తీర్చలేరు అన్నాడు. సాధారణంగా వచ్చే సందేశాల గురించి అప్పుడు చెప్పాడు, శిష్యుడికి గురువు మీద ఇటువంటి విశ్వాసం ఉండాలి. ఉంటేనే అవన్నీ తీరుతాయి, లేకపోతే తీరు. ఎంత చెప్పినా అంటే ఉపాధ్యాయుడి మీద, గురువు మీద సరి అయినటువంటి విశ్వాసం ఉండాలి. ఉంటేనే ఇవన్నీ కూడా తీరుతాయి. ఇకపోతే 40వ శ్లోకం, పార్థ నైవేహ నముత్ర వినాశస్తస్య విద్యతే. అంటే ఇక్కడ పార్థ న ఏవ ఇహ న అముత్ర వినాశ తస్య విద్యతే నాహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఆయన అర్జునుడికి కలిగినటువంటి 2 ప్రశ్నలకి కృష్ణ పరమాత్మ ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ విధంగా యోగులకి, సాధకులకి, ధ్యానయోగం చేసిన వారికి ఇది పరమాత్మ ఇస్తున్నటువంటి అభయం. యోగాభ్యాసం, ధ్యానం చేసేవారు మధ్యలో జారిపోయినా, విధివశాత్తు మరణించినా వారికి ఎటువంటి దుర్గతి పట్టదు. చాలామందికి ఓ సందేహం, ఏదైనా వ్రతం కానీ, పుణ్యకార్యం కానీ, ధ్యానం కానీ, మధ్యలో పారాయణ కానీ ఆపితే పాపం వస్తుందని భయపడుతూ ఉంటారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా దేవుడి మీద భక్తితో చేయాలి కానీ భయంతో కాదు. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. ఆ పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా అతనికి ఎటువంటి దుర్గతి సంభవించదు. అంటే దీని భావం, మనం ఎటువంటి పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలం లభిస్తుంది. ఎంత చేస్తే అంత వస్తుంది. అంతేకాని ఎటువంటి చెడు ఫలితం రాదు. చేసేది మంచి పని కాబట్టి ఎంత చేసినా దానికి ఫలితం వస్తుంది, కానీ ఎటువంటి దుర్గతి కలగదు. ఈ శ్లోకంలో కళ్యాణకృత్ అన్నారు. అంటే మంచి పనులు, కళ్యాణమైనటువంటి పనులు లోక కళ్యాణం కోసం అంటే చేసినట్లయితే